నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ నుండి ఎంపీగా టీడీపీ కూటమి తరపున పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. బీజేపీ పెద్దల సూచనల మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అయితే పవన్ ఎంపీగా పోటీ చేయడం మంచిదా కాదా అన్న చర్చ ఇప్పుడు మొదలైంది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదిరింది. సీట్ల పంపకం కూడా జరిగిపోయింది. అయితే పవన్ కళ్యాణ్ పోటీపైనే సందిగ్ధత నెలకొంది. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలా లేక ఎంపీగా బరిలోకి దిగాలా అన్న దానిపై జనసేనలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. కూటమి తరపున పవన్ కళ్యాణే పోటీ చేస్తేనే సీట్ల బదిలీ విషయంలో ఎలాంటి గందరగోళం ఉండదని, అలా కాకుండా ఆయన ఎంపీగా పోటీ చేస్తే మాత్రం జనసేన క్యాడర్కి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అంటున్నారు. పవన్ ఢిల్లీ రాజకీయాలకు వెళ్తారు అన్నది కనుక జన సైనికుల్లో ఆలోచనగా ఉంటే అసలుకే ఎసరు వస్తుందనే టాక్ వినిపిస్తోంది. పవన్ తనకు సీఎం పదవి కావాలని ఒకసారి, వద్దు అని మరొకసారి, మనకు సీఎం పదవి కావాలంటే బలం ఉండాలని మరోసారి అంటూ వచ్చారు. కానీ జన సైనికులు మాత్రం పవన్ తమ సీఎం అని ఎప్పుడో డిసైడ్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ 2014 మార్చిలో పార్టీ పెట్టారు. అప్పటి నుండి వారు పవన్ని సీఎం అనే అంటున్నారు. పవన్ సీఎం ఎలా అవుతారన్నది వారికి అనవసరం. రాజకీయ గణిత శాస్త్రాలు, లెక్కలు వారికి పట్టవు. తమ పవన్ సీఎం కావాల్సిందే అని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ రోజుకి జన సైనికుల్లో పవన్ సీఎం అవుతారన్న భావన గట్టిగా ఉంది. ఇకపోతే పొత్తులో భాగంగా జనసేన 24 సీట్లను మాత్రమే తీసుకుంది. అయితే ఈ సీట్లను తాము మొత్తం గెలుచుకుంటామని, అప్పుడు పవన్కి సీఎం ఛాన్స్ వస్తుందని ఆ పార్టీ క్యాడర్ అంటోంది. మరి ఇంతలా పవన్ ముఖ్యమంత్రి కావాలని ఆయన అనుచరులు, అభిమానులు అనుకుంటున్న వేళ పవన్ ఎంపీగా పోటీ అంటే ఖచ్చితంగా ఆయన ఏపీకి దూరం అవుతారని వారు భావిస్తారు. అప్పుడు ఏ ఆశలు, ఊహలు పెట్టుకోవడానికి కనీస మాత్రంగా కూడా అవకాశం లేకుండా పోతుంది. పవన్ సీఎం కాకపోతే మనకెందుకు అని సైనికులు నిరుత్సాహపడినా, బలమైన సామాజిక వర్గంలో వేరే ఆలోచనలు వచ్చినా అది అంతిమంగా టీడీపీ కూటమికే చేటు తెస్తుందని అంటున్నారు. పవన్, చంద్రబాబు ఇద్దరూ కలిసి వేదికల మీద ప్రసంగాలు చేస్తున్నారు. ఏ సభ అయినా ఇద్దరు ఉంటున్నారు. అదే విధంగా చూస్తే కనుక టీడీపీ, జనసేన ప్రభుత్వం అని చెబుతున్నారు. ఇప్పుడు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తే కనుక ఖచ్చితంగా అది కూటమికే షాక్ ఇచ్చేలా మారుతుందని అంటున్నారు. అయితే పవన్ పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా, అలాగే కాకినాడ నుండి ఎంపీగా 2 చోట్ల పోటీ అంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఒకే చోట పోటీ చేసి అది కూడా ఎమ్మెల్యేగా చేస్తేనే పవన్ పట్ల జనసైనికుల్లో విశ్వాసం ఉంటుందని, అదే కూటమికి శ్రీరామరక్షగా ఉంటుందని అంటున్నారు. అసలు ఎంపీగా పోటీ అన్నది పూర్తిగా పక్కన పెట్టాలని చెబుతున్నారు. పవన్ రాజకీయాన్ని రాష్ట్రంలోనే చేయాలి తప్ప ఢిల్లీకి వెళ్లరాదన్నది జనసైనికుల మనోగతంగా ఉంది. ఏది ఏమైనా ఎమ్మెల్యే, ఎంపీ అంటే గెలిచిన తర్వాత రెండింటిలో ఏదో ఒకటి రాజీనామా చేస్తారు కాబట్టి రెండింటి మీద మనసు పెట్టి ఓట్లు వేయించే పరిస్థితులు ఉంటాయా అన్నది మరో చర్చ. అదే విధంగా చూస్తే కనుక ఒక రకమైన గందరగోళం కూడా ఏర్పడుతుందని అంటున్నారు. గతంలో అంటే 2019లో ఇదే జరిగిందని గుర్తు చేస్తున్నారు. పవన్ గాజువాక, భీమవరంలో పోటీ చేశారు. దాంతో అక్కడ గెలిచి ఇక్కడ పవన్ రాజీనామా చేస్తారని ప్రత్యర్థులు చేసిన ప్రచారంతో గెలిపించి రాజీనామా చేయించడం, మళ్లీ ఉప ఎన్నికలు ఇవన్నీ ఎందుకని ఎవరికి వారు అనుకోవడంతో 2 చోట్ల పవన్ ఓడారని అంటున్నారు. ఇప్పటికైనా పవన్ ఒకే సీటు, అది ఎమ్మెల్యే సీట్ నుండి పోటీ చేస్తేనే బాగుంటుందని సూచిస్తున్నారు. మరి జనసేనాని ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడాల్సి ఉంది.